మూవీ స్టార్టింగ్ లో ఒక స్కూల్ బస్ ని నిర్మానుషమైన రోడ్డుపై వెళ్తుంటుంది. అదే టైంలో బస్ డ్రైవర్ కి ఒక కార్ కనిపిస్తుంది. ఆ కార్ టైర్ పంచర్ అయ్యి ఉంటుంది. ఆ కార్ లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది. తన హస్బెండ్ తో మాట్లాడుతుంది. అప్పుడే ఆ బస్ డ్రైవర్ ఆ కార్ దగ్గరికి వస్తాడు. ఆ లేడీతో ఏమైంది, ఎందుకు ఇంత నైట్ టైంలో ఇక్కడ ఉన్నారు, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు. ఆ లేడీ చెబుతుంది, నా కార్ టైర్ పంచర్ అయ్యింది. ఇది విన్న అతను కార్ చెక్ చేస్తాడు. అప్పుడే ఫోన్ లో ఆమె హస్బెండ్, నువ్వు అతనితో జాగ్రత్తగా ఉండు, నువ్వు డోర్స్ ఓపెన్ చేయొద్దని చెబుతాడు. ఆ టైంలోనే ఆ వ్యక్తి నీ కార్ టైర్ బ్లాస్ట్ అయ్యిందని చెబుతాడు. దానికి ఆ లేడీ, నేను మెకానిక్ ని పిలిచాను, అతను వస్తున్నాడు, ఆన్ ది వే అని చెబుతుంది. ఎనీవే మీ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ అని చెబుతుంది. దీంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఎంతసేపటికి అతను ఆ బస్ ని అక్కడి నుంచి తీయడు. దీంతో ఆ లేడీ చాలా భయపడుతుంది. అదే టైంలో సడన్ గా ఆ వ్యక్తి ఆమె కార్ గ్లాసెస్ ని బ్రేక్ చేస్తాడు. భయంతో ఆ లేడీ కార్ ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ వ్యక్తి కార్ లోకి ఎంటర్ అయ్యి ఆమె తలపై అటాక్ చేస్తాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోతుంది. ఆ బస్ డ్రైవర్ ఆమెను లాక్కొని బస్ లోకి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఆ లేడీని చూస్తాం. చాలా దారుణమైన స్థితిలో ఉంటుంది ఆమెకు స్పృహ వస్తుంది. ఆ వ్యక్తిని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంటే నేను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. కానీ ఆ బస్ డ్రైవర్ ఆమె మాటలను పట్టించుకోడు. ఆమెను చైన్లతో కడతాడు. తర్వాత ఆమెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ లేడీ యొక్క బాడీ పార్ట్స్ ని చూస్తాం. అక్కడే మనం ఆ లేడీ ఫాదర్ ని కూడా చూస్తాం. ఆయన పోలీస్ చీఫ్. ఇది చూసిన ఆయన చాలా బాధపడతాడు, గిల్టీగా ఫీల్ అవుతాడు. పోలీస్ ఆఫీసర్ అయి కూడా తన కూతుర్ని కాపాడుకోలేనందుకు. అదే టైంలో ఆ లేడీ యొక్క హస్బెండ్ కిమ్సు కూడా అక్కడికి వస్తాడు. ఇతను నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన అతను కంగారు పడి చాలా బాధపడతాడు. బికాస్ తను తన వైఫ్ ని చాలా ఇష్టపడుతుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం కిమ్షుని ఆఫీస్ లో చూస్తాం. అతను 15 days లీవ్ తీసుకుంటాడు. కిమ్షు ఒక ఫ్రెండ్ ని కలుస్తాడు. అతను అదే ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అతను కిమ్షుకి ఒక క్యాప్సూల్ ని ఇస్తాడు. ఇది GPS ట్రాకర్ అని, దీన్ని ఎవరి బాడీలో అయినా ఇంజెక్ట్ చేస్తే వాళ్ళను ట్రాక్ చేయవచ్చు, అంతేకాకుండా వాళ్ళ వాయిస్ ని కూడా వినొచ్చని చెబుతాడు. తర్వాత కిమ్షు వాళ్ళ ఫాదర్ ఇన్ లా ని కలుస్తాడు. అక్కడ ఆయన అతనికి ఓల్డ్ క్రిమినల్స్ రికార్డ్స్ ని ఇస్తాడు. ఇవి తీసుకొని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిమ్షు వాళ్ళ వైఫ్ డెత్ తో చాలా కోపంగా ఉంటాడు. ఆ రికార్డ్ లో ఉన్న క్రిమినల్స్ ని వెతకటం స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్కరిగా కలిసి అందరినీ చితకబాదుతాడు. కానీ ఇంకా అతనికి రియల్ కిల్లర్ దొరకడు. తర్వాత అతను ఒక క్రిమినల్ ఇంటికి వెళ్తాడు. బట్ అక్కడ అతను ఉండడు. అతను ఆ హోమ్ ని చెక్ చేస్తాడు. అక్కడ అతనికి కొన్ని లేడీ యొక్క పర్సనల్ థింగ్స్ కనిపిస్తాయి. దీంతో అతనికి అనుమానం కలుగుతుంది. ఇంటిని ఇంకా బాగా ఇన్వెస్ట్ చేస్తాడు. ఒక బేస్మెంట్ కనిపిస్తుంది. అతనికి అక్కడ అతని వైఫ్ రింగ్ కనబడుతుంది. ఇది చూసి కిమ్సు ఎమోషనల్ అవుతాడు. అతను కంట్రోల్ అయ్యి తన వైఫ్ ని మర్డర్ చేసింది ఈ కిల్లరే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం అదే కిల్లర్ ని చూస్తాం. అతని పేరు జాంగ్ అతని స్కూల్ బస్ లో స్టూడెంట్స్ అందరినీ డ్రాప్ చేస్తుంటాడు. బస్సులో ఆఖరిగా ఒక అమ్మాయి మిగులుతుంది. అతను ఆ అమ్మాయిని ఇంటికాడ తెంచకుండా తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ అమ్మాయిని కట్టేసి బలవంతం చేయబోతాడు. అప్పుడే వెనక నుండి అతన్ని ఎవరో పిలుస్తారు. దీంతో ఆ కిల్లర్ వెనక్కి వెళ్తాడు. అక్కడ మనం కిమ్షు చూస్తాం. ఆ కిల్లర్ నువ్వు పోలీసా అని అడుగుతాడు. బట్ కిమ్షు అతనికి ఎటువంటి సమాధానం చెప్పడు. తర్వాత జింగ్ కత్తితో కిమ్షు పై అటాక్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఫైట్ అవుతుంది. కిమ్షు ఆ కిల్లర్ ని ఒక పాలిథిన్ కవర్ తో మూతిని కట్టేస్తాడు. పక్కనే ఉన్న బండకి వేసి చితకబాతాడు. దీంతో అతను స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత అతని ఫ్రెండ్ ఇచ్చిన క్యాప్షన్ ని ఆ కిల్లర్ నోటికుండా బాడీలోకి పంపిస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్పృహ వచ్చిన జన్కుకి అక్కడ కిమ్షు కనిపించడు. అక్కడ పక్కనే ఉన్న మనీ అతన్ని చూస్తాడు. దీంతో ఆ కిల్లర్ కి ఏమైందో అర్థం కాదు. తర్వాత జుంగ్ అతని వర్క్ లోకి వెళ్ళిపోతాడు. దారిలో అందరినీ లిఫ్ట్ అడుగుతాడు. బట్ ఎవరు లిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకోరు. కాసేపటికి ఒక కార్ ఆగుతుంది. అందులో కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా క్రైమ్ చేసి వస్తుంటారు. జుంగ్ కూడా అది కారులో ఎక్కుతాడు. తర్వాత జుంగ్ వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళని చంపుతాడు. వాళ్ళ బాడీస్
ని అడవిలో పడేస్తాడు. ఇంకోవైపు కింగ్షు జూంగ్ ని ట్రాక్ చేస్తూ ఉంటాడు. దెబ్బలు తగిలిన జూంగ్ హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఒక నర్స్ ని చూస్తాడు. ఆమెను ఇష్టపడతాడు. అవకాశం దొరకగానే ఆ నర్స్ తో అసభ్యంగా మాట్లాడటం మొదలు పెడతాడు. నర్స్ అతనికి డ్రెస్సింగ్ చేయడానికి వస్తుంది. ఆ టైంలో నర్స్ ని ఇబ్బంది పెడతాడు. దీంతో ఆమె భయంతో అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. కానీ జూంగ్ ఆమె మాటల్ని పట్టించుకోడు. తన డ్రెస్ ని రిమూవ్ చేయమంటాడు. భయపడిన ఆ నర్సు అతను చెప్పినట్టు చేస్తుంది. ఇంకోవైపు కింగ్షు కిల్లర్ మాటలన్నీ వింటాడు. అతను హాస్పిటల్లోకి వచ్చి జూంగ్ ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. బాగా కొట్టి అతన్ని వదిలేస్తాడు. ఆ నర్స్ తో చెబుతాడు ఇతనికి ట్రీట్మెంట్ చేయమని. వీడు చావకూడదు, వీడిని అంత తేలిగ్గా చంపను అని. నెక్స్ట్ సీన్ లో జూంగ్ ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో ఉంటాడు. జూంగ్ కి అర్థం కాదు అతనికి ఎలాగా తెలిసింది అతని లొకేషన్ అని. తర్వాత అతనికి అర్థమవుతుంది నేను చంపిన వాళ్ళలో అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండి ఉంటారు. అందుకే ఇతను నాపై పగపట్టాడని అనుకుంటాడు. ఆ తర్వాత ఆ వెహికల్ వదిలేసి ఇంకో వెహికల్ లో వెళ్తాడు. ఇదే టైంలో కింగ్షుకి వాళ్ళ ఫాదర్ ఇల్లా కాల్ చేస్తాడు. నువ్వు జంగ్ తో దూరంగా ఉండు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయమని చెబుతాడు. కానీ కింగ్షు అతన్ని అంత సామాన్యంగా వదిలిపెట్టనని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో జూంగ్ అతని ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. డిన్నర్ చేస్తాడు. జూంగ్ తన ఫ్రెండ్ కి జరిగిందంతా చెబుతాడు. వీళ్ళు కూడా జూంగ్ లాగే కిల్లర్స్ అయి ఉంటారు. ఒక వ్యక్తి నన్ను చంపాలి అనుకుంటున్నాడని చెబుతాడు. ఇది విన్న ఆ ఫ్రెండ్ నువ్వు చంపిన వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఉంటారు అని చెబుతాడు. డిన్నర్ అయిపోయాక అతని ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతని వైఫ్ మాత్రమే ఒంటరిగా ఉంటుంది. జూంగ్ ఆమెను విచిత్రంగా చూస్తాడు. నెక్స్ట్ సీన్ లో జూంగ్ పడుకొని కింగ్షు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి ఒక రింగ్ గుర్తుకు వస్తుంది. కింగ్షుకి ధరించింది. దీంతో అతనికి అర్థమవుతుంది కింగ్షు అతన్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడో. ఇంకోవైపు జూంగ్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువస్తాడు. ఆమెను బలాత్కరించబోతా ఉంటాడు. అదే టైంలో కింగ్షు అక్కడికి వస్తాడు. దీంతో అతను నువ్వు ఎవరు, నీకు నా అడ్రస్ ఎలా దొరికిందని చెబుతాడు. కింగ్షు పై అటాక్ చేస్తాడు. బట్ కింగ్షు అతన్ని చితకబాతాడు. అదే టైంకి జూంగ్ కూడా అక్కడికి వస్తాడు. కింగ్షు అతన్ని కూడా చితకబాతాడు. అందరినీ చితగా కొడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు అక్కడికి వస్తారు. అందరినీ హాస్పిటల్ కి తీస్తూ వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో కింగ్షు ఫ్రెండ్ కింగ్షుతో చెబుతాడు ఆ ట్రాకర్ బాగానే వర్క్ చేస్తుందా అని. ఒకవేళ లూజ్ మోషన్స్ కనుక అయితే ఆ వ్యక్తికి ఆ ట్రాకర్ బయటకు వచ్చేస్తుందని చెబుతాడు. అదే టైంలో జూంగ్ వారి మాటలను వింటాడు. వాళ్ళు రాగానే స్పృహ లేనట్టుగా నటిస్తాడు. తర్వాత కింగ్షు అతన్ని ఒక టర్నల్ లో వదిలి వెళ్లిపోతాడు. జూంగ్ కి అర్థమవుతుంది తన బాడీలో ఒక ట్రాకింగ్ డివైజర్ ఉంది అని. దీంతో అతను మాటలు కూడా వినగలని. జూంగ్ కింగ్షుకి చెబుతాడు నాకు తెలుసు నువ్వు నన్ను ఎందుకు చంపాలి అనుకుంటున్నావో. నీ వైఫ్ ఆ రోజు నన్ను చాలా బతిమలాడింది, ప్రెగ్నెంట్ అని కూడా చెప్పింది. కానీ నేను తనని ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాను. తర్వాత జూంగ్ ఒక మెడికల్ షాప్ కి వెళ్తాడు. లూజ్ మోషన్ మెడిసిన్ ని తీసుకుంటాడు ఆ ట్రాకింగ్ డివైస్ ని బయటికి తీయడం కోసం. తర్వాత మెడిసిన్ తీసుకొని ఆ ట్రాకింగ్ డివైస్ ని బయటికి తీస్తాడు. టాయిలెట్ లో ఒక వ్యక్తిని కొడతాడు. అతనికి ఆ ట్రాకింగ్ డివైస్ ని తినిపిస్తాడు. కింగ్షు అక్కడికి వచ్చేసరికి ఆ కిల్లర్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ కింగ్షుకి అర్థం కాదు ఆ కిల్లర్ ఎక్కడికి వెళ్ళాడు అన్నది. అతను జూంగ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అతన్ని కొట్టి కొట్టి స్రోలోకి తెచ్చి ఆ కిల్లర్ ఎక్కడికి వెళ్ళాడని అడుగుతాడు. దీంతో జూన్ ఫ్రెండ్ చెబుతాడు వాడు నీ వైఫ్ యొక్క ఫ్రెండ్స్ అందరినీ చంపడానికి వెళ్ళాడని, తో ఒక మైండ్ గేమ్ ఆడబోతున్నాడని. ఇది విన్న కింగ్షు అతని ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. ఆ కిల్లర్ యొక్క లైవ్ లొకేషన్ ని ట్రాక్ చేయమంటాడు. దీంతో భయపడిపోయిన కింగ్షు అతని ఫాదర్ ఇళ్ళకి కాల్ చేస్తాడు. బట్ అతను కాల్ లిఫ్ట్ చేయడు. నెక్స్ట్ సీన్ లో జూంగ్ దారుణంగా అతని సిస్టరు ఫాదర్ ఇల్లాని చంపేస్తాడు. కింగ్షుకి ఇది చూసి చాలా బాధ కలుగుతుంది. తన వల్లే ఇలా జరిగింది అని అతనికి అర్థమవుతుంది. ముందే తను జూంగ్ ని చంపేసుంటే ఇలా జరిగి ఉండేది కాదని బాధపడతాడు. ఇంకోవైపు జూంగ్ పోలీసులకి సరెండర్ అవ్వాలి అనుకుంటాడు. అతనికి తెలుసు కింగ్షు అతన్ని వదిలిపెట్టడని. తర్వాత పోలీసులని ఒక ప్లేస్ కి రమ్మంటాడు. కారులో నుంచి దిగిన ఆ కిల్లర్ సరెండర్ అవ్వబోతాడు. అప్పుడే కింగ్షు అక్కడికి వస్తాడు. అతన్ని కారులో ఎక్కించుకొని వెళ్లిపోతాడు. ఆ కిల్లర్ ని అదే బేస్మెంట్ కి తీసుకెళ్తాడు. అతను దారుణంగా లేడీస్ ని చంపే చోటికి. తర్వాత ఆ కిల్లర్ కి టార్చర్ పెడతాడు. జూంగ్ కిమ్ తో బతిమలాడతాడు నన్ను త్వరగా చంపే, ఇలా టార్చర్ పెట్టవద్దని. కానీ కింగ్షు చెబుతాడు నిన్ను అంత తేలిక చంపను, నువ్వు కూడా బాధపడుతూ చావాలి అని. తర్వాత
కిల్లర్ నోటికి ఒక తాడుని కడతాడు, ఇంకోవైపు డోర్ కి తాడుని కడతాడు. జూంగ్ తలపై ఒక కత్తిని పెడతాడు. ఒకవేళ జూంగ్ నోరు తెరిస్తే ఆ కత్తి అతని హెడ్ ని 2 ముక్కలు చేస్తుంది. అలాగే ఎవరైనా డోర్ ఓపెన్ చేసినా ఆ బ్లేడ్ అతన్ని తలకాయని నరుకుతుంది. తర్వాత ఆ కిల్లర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పి కింగ్ షూ వెళ్ళిపోతాడు. కాసేపటికి అతని ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వస్తారు. డోర్ ని నాక్ చేస్తాడు. కానీ ఆ కిల్లర్ వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాడు. అదే టైంలో వాళ్ళు డోర్ ని ఓపెన్ చేస్తారు. దీంతో ఆ బ్లేడ్ అతని తలని 2 ముక్కలుగా నరుకుతుంది. ఇంకోవైపు కింగ్ షూ ఎమోషనల్ గా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ మూవీ నచ్చిందనుకుంటున్నాను. నేను మీ జాకీర్, సైనింగ్ అవుట్.